బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. వంశీ ఫార్మ్స్ ఇప్పుడు రీసెంట్ గా ఆపేస్తున్నారు. ఎస్ తెలిసిందా? యా ఎందుకన్నా రీజన్ తెలిసిందా? టచ్ లో నో రీజన్ తెలియదు. ఓన్లీ రీజన్ వీడియో చూసాను, సంథింగ్ బిజినెస్ లాస్ అయింది అని ఇదంతా అమ్మాయిల వల్లేనా అంటే? నాకైతే తెలీదండి కాదు, సీరియస్లీ. వంశీ ఇలా అమ్మాయిల్ని మారుస్తా ఉంటాడు ఇలా దీని గురించి అనేది ఒకటి ఉంది కదా, అందులో మీరు ఒకరు ఉన్నారు కదా. అంటే దేనికి చేంజ్ అవుతారు అసలు? అమ్మాయిలు ఎందుకు మారిపోతూ ఉంటారు? అది వాళ్ళ థింకింగ్ బట్టి అనుకుంటాను నేను. నా వరకు కాల్ వచ్చింది కాబట్టి, సో లైక్ ఇన్స్టాలోనే మెసేజ్ చేశారు, సో ఇలా వీడియోస్ అనుకుంటున్నామండి అండ్ మీరు లైక్ న్యాచురల్గా అన్ని వీడియోస్లో డిఫరెంట్ ఉంది, సో మీరు చేస్తారని అనుకుంటున్నా అన్నారు. ఓకే అని చెప్పి మీట్ అయ్యాను, చేశాను. పెయిడా? యా పెయిడ్. ఎంత ఇస్తారు ఒక వీడియో? ఇన్స్టా రీల్ బట్ట లేకపోతే ఇట్స్ లైక్ నేను ప్యాకేజ్ తీసుకున్నాను, మంత్లీ ప్యాకేజ్? మంత్లీ అని మంత్లీ ఇన్ని వీడియోస్ ఎన్ని డేస్. ఇన్ని వీడియోస్. మీరు మారిపోవడానికి రీజన్? ఐ హ్యావ్ వన్ షూట్స్ మూవీ. అచ్చా, మూవీ షూట్స్ వల్ల వదిలేయడం జరిగింది, అంతేగాని ఎటువంటి ఇబ్బందులు అలా ఏం లేదు. మంచిగా ఉంటాడా? నా వరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వర్క్ ఏంటి నేనేంటి అంతవరకే చూసుకుంటా, బట్ నా వరకు అయితే ఫైన్ అండి, బానే ఉంది. ఈ అలిగేషన్స్ వచ్చాయి కదా ఇవన్నీ, ఇలాగా అమ్మాయిల ఫార్మ్స్ అని ఇవన్నీ, దాన్ని మీరు ఏం చెప్పాలనుకున్నారు నార్మల్గా? ఇలా అంటే మీరు అందులో ఉండి వచ్చారు కాబట్టి నేను ఇలా మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడాలనుకున్నారు? నేనేం దాని గురించి చెప్పాలనుకోవట్లేదు అంటే నేను వదిలేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ చేసా వచ్చా అంతే, దట్స్ ఇట్. చిత్తూరు కదా? చిత్తూరు లైక్ బెంగళూరు నియర్ టు మదనపల్లి. ఇండస్ట్రీ కోసమే వచ్చావా? ఎస్. ఎలా స్టార్ట్ అయింది జర్నీ అనేది? లైక్ ప్రొఫైల్ చూసి ఫొటోస్ చూసి తిను బాగుంది అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో అలా చూసారు, సెలెక్ట్ చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే డైరెక్ట్ మూవీ ఆఫర్ వచ్చిందా? చేశాను షార్ట్ ఫిలిం, దాని తర్వాత డైరెక్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ అవన్నీ ఏమనలే? ఇబ్బందులు రాలే? ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది ఇండస్ట్రీగా. యా, మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ అన్నమాట. సో నా కూతురు ఏదైనా చేస్తుంది అన్న పాజిటివ్ ఉంది వాళ్ళ దాంట్లో, సో అది చాలా హ్యాపీ. చాలా. ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ ప్రొఫైల్ చెక్ చేయడం జరిగింది ఇన్స్టా, ఎక్స్పోజింగ్ అని కానీ లేకపోతే ఇది ఎక్కువ ఉంది, అలా పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను ఎక్స్పోజింగ్ ఏది చెయ్యాలి అని అయితే నేనేం చేయలేదు జనరల్ గా. సో ఓకే నేను ఓకే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయ్యి ఏ రీల్స్ చేయలేదు, నార్మల్ గా జనరల్ గా ఉంటాను, టైం పాస్ లైక్ అలా రీల్స్ చేసా. బోల్డ్ అర్పిత బోల్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక బాలరాజు అందులో ఆ క్యారెక్టర్ ని అది చూసి అలాంటి రోల్ మ్యాక్స్ కొంతమంది అయితే ఒప్పుకోరు, కానీ మీరు ఒప్పుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటి? నేను ఓన్లీ క్యారెక్టరే చూసా, యాక్టింగ్ చూసా, సో ఆ క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూసా, సో అలా సో డెప్త్ ఉంది క్యారెక్టర్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సోషల్ మీడియా నుంచి ఒక హస్బెండ్ ఇలా అయిపోతారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సో అది బోల్డ్ అని నేను బట్ ఉంటది బోల్డ్ అండ్ హ్యార్ష్ ఉంటది. సో నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, నాకు లైక్ స్కిన్ అంతా అలర్జీ వచ్చింది, లైక్ ఆ బ్యాక్ సైడ్ అంతా, సో సఫర్ అయ్యాను. ఓన్లీ యాక్టింగ్ బేస్డ్. నాకు లిటరలీ ఒక షార్ట్ చేసినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను, నేను కట్ చెప్పకుండా సీట్ కంటిన్యూ చేశాను. సో నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు డెప్త్ ఎంత ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చెప్పి, నేను బోల్డ్ అని ఏం థింక్ చేయట్లేదు. ఒక అమ్మాయిని ఈ క్యారెక్టర్ లో చూసినప్పుడు మళ్ళీ అలాంటి రోల్సే వస్తాయి కానీ వేరే రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నార్మల్ గా ఉండేది ఇప్పుడు అర్పిత లైక్ ఈ సీన్ చేసింది, ఇలాంటి రోల్స్ ఆమెకి ఇలా సూటబుల్ అవుతాయి అని చెప్పి ఇలాంటివి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా, అదే కంటిన్యూ చేస్తారు అనేది నేను కొంతమంది దగ్గర నేను విన్నాను, ఇంటర్వ్యూ చేసిన. అది నిజమా? ఇప్పుడు అది ఒకటి అలా ఉంటది, మిగతా దాంట్లో నాకు అంటే ఒక లైక్ తెలుగు అమ్మాయి శారీ కట్టుకుంటే ఎలా ఉంటది, లైక్ ఆ ట్రెడిషనల్ వేస్ లోనే వస్తాను నేను. డిఫరెంట్లీ నేను కోరుకుంటుంది అది, ఎందుకంటే లైక్ రొమాంటిక్ వే ఆర్ బోల్డ్ టైప్ కాకుండా నాకు మోడ్రన్ బాగా సెట్ అయ్యిద్ది. శారీ బేస్డ్ కన్నా నాకు మోడ్రన్ సెట్ అయ్యిద్ది, కానీ నాకు వచ్చేటవన్నీ శారీ బేస్డ్ వస్తున్నాయి. అవును నార్మల్, కానీ మీరు తెలుగు అమ్మాయి కాదు. తెలుగు అమ్మాయి బెంగళూరు సైడ్ అన్న, బెంగళూరు మీన్స్ నియర్ టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ప్రొఫైల్ ఎలా రీచ్ వచ్చింది, ఎలా కనుక్కున్నారు, ఐ మీన్ నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకున్నారు? లైక్ నేను చూసాను, నేను కూడా ఒకప్పుడు ఒక టైంలో రీల్స్ చూసేవాడిని వంశీ ఫంక్షన్ లో, ఎవరి అమ్మాయి అని అనుకున్నా. దాని తర్వాత మొత్తం అన్ని చూసి మీ ఐడి చూసిన తర్వాత
ఏంటి ఏం జరిగింది అంతా చెక్ చేస్తే ఓకే ఇలా నీ ప్రొఫైల్ అంతా నేను ఇన్స్టా మొత్తం చెక్ చేసా, ఫొటోస్ అన్ని చెక్ చేసా. లైక్ ఆ ఫొటోస్ అన్ని షూట్లని మూవీస్ కోసమే పెడతారా మీరు ఇన్స్టాలో? ఇంకేమైనా రీజన్ ఉందా? నార్మల్లీ పెడుతున్నాను. నార్మల్గా పెడతాం, నార్మల్గా ఏదో పెట్టుకుని వెళ్ళిపోవడమే అంతే. అంతేగా. అంతేనా? కాదు ఎవరు ఏమనలేదా ఆ ఫొటోస్ చూసి? ఏమి లైక్ ఎందుకు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా, అలా ఏం లేదు. అలా ఏమి ఇబ్బందులు అలా? ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ ఎలాంటివి వస్తున్నాయి? అలాంటివి నాకేం ఎదురవ్వలేదు. ఎవరు అడగలా? లేదు. కానీ అది ఉందా అసలు? ఆ సిచ్యువేషన్ ఉందా? ఎందుకు వస్తుంది? అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అందరు అదే అడుగుతారు, ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే జస్ట్ లైక్ కమిట్మెంట్, అదే ఎందుకు అలానే థాట్ అంటే వస్తుంది? ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు, ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్పిన ఉన్నాయి, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి అడుగుతున్నా. నేనైతే ఫేస్ చేయలేదండి. లిటరలీ నేను జగన్నాటకం, బాలరాజు, జట్టి అండ్ రాధేకృష్ణ ఒక 4-5 మూవీస్ చేశాను. ఇప్పుడు కూడా లాస్ట్ 2024లో ఒక మూవీ స్టార్ట్ అయింది. సో చేసిన వర్క్ డైరెక్టర్స్ అయితే సో నాకు వర్క్ బేస్డే కాంటాక్ట్ అయ్యారు, వర్క్ చేసుకున్నా వచ్చిన. నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు ఎక్కడ. వంశీ ఫార్మ్స్లోకి వెళ్దాం. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? యా. ఎలా? నేను వెళ్ళి చూశాను కదండి. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను. అక్కడ మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు. సో అది అయితే జెన్యూన్ అని చెప్తాను. కొంతమంది అది అంతా ఫ్రాడ్, అంత ఫేక్, ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలకు కూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో, నాకు మేబీ ఉందో లేదో, నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరలీ నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు. సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తుందేమో అన్న కాన్సెప్ట్ బేస్తో నాకు చెప్పారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి, ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం హట్ అయినట్టు బాధ అనిపించింది. ఎందుకంటే లిటరలీ ఎవరికైనా అనిపిస్తుంది, నేను వర్క్ చేసా, నేను అంటే వాట్ ఎవర్, నాకైతే ఏది రాంగ్ జరగలేదండి. అక్కడ వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు పాపం చాలా లాస్ అయింది. అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ది కానీ సో మంచిగా ఉంటది అన్నమాట. సో అక్కడ ఏది ఉన్నా బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నారు. సీరియల్స్ బెస్టా, మూవీస్ బెస్టా? అంటే 100% మూవీస్. మూవీస్ బెస్ట్ అంటారా? అంటే పైసలు ఎక్కువ, టైం తక్కువ? అలా ఏం లేదు, బట్ మూవీస్ అండి. ఆ ఫీల్ బాగుంటది. అర్పిత కమర్షియల్ కంపల్సరీ. అంటే డబ్బుల కోసం సినిమాలు చేస్తారా? అలా ఏం లేదు. సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయని చేస్తారా? అలా ఏం లేదు. రెండు, నాకు పేరు రావాలి, డబ్బు రావాలి, అన్నీ కావాలి. డబ్బు కోసమే అనుకుంటే ఏమైనా చేయొచ్చు. సో నాకు వాట్ ఎవర్, నాకు నేమ్ కూడా కావాలి. సో మూవీస్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అసలు ఇంతకీ కమర్షియలా? మీకేమనిపించింది? నార్మల్ అడుగుతున్నా, మన ఇద్దరు కూడా డిస్కషన్ ఉంది. అరే బాగా అవుతున్నారు అంటే వద్దులేండి టాపిక్. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను నార్మల్ అడుగుతున్నా. నాకు అంటే లైక్ అరే ఇప్పుడు ఏ రోల్ అయినా ఇప్పుడు నార్మల్గా చేస్తాం, మనకు సినిమా ఆఫర్ వస్తే చాలు అని అనుకునే. కొంతమంది ఏంటి, ఇప్పుడు నీకు ఒక రోల్ వచ్చింది నార్మల్గా, నువ్వు రోల్ చేయాలి ఫ్రీగా, నీ డేట్స్ ఒక 100 రోజులు కావాలి, లేకపోతే ఒక 30 రోజులు కావాలి, నీ డేట్స్ చేస్తావా ఫ్రీగా? ఎందుకు? సినిమాలు చేయాలనుకుంటున్నావు, సినిమాలు చేయాలనుకుంటున్నావు, ఫ్రీగా చేయలేను కదండి. ఇప్పుడు వేరే వర్క్ ఉంటది, నేను మూవీస్ కి అనేసి డేట్స్ ఇచ్చేస్తాను, నేను కూడా గెట్ అన్ అవ్వాలి కదా. సో ఫ్రీగా అంటే నాకు కూడా వర్కౌట్ అవ్వదు. ప్రెసెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5-6 days పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా న్యూ ఇయర్ లోనే స్టార్ట్ చేద్దాము ఎండింగ్ అని చెప్పేసి హ్యాపీ. ఇంకా ఈ వీక్ లో షెడ్యూల్ పెడతారు. ఎందుకు ఇంతవరకు మింగిల్ అవ్వలే? అంటే కావాలనుకున్న పర్సన్ రావట్లేదు. అంటే కావాలనుకుంటే ఏం కావాలి? ఏం కావాలంటే ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు 100% కరెక్ట్ అని అనిపించాలి. నన్ను చూడంగానే అనిపించిందా?
అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఇదేంటిది? అయ్యో సారీ. ఓకే చెప్పు. అంటే కాల్ చేశారు, ఇంటర్వ్యూ అన్నా వచ్చా అంతే. ఓకే కాల్ చేసి హాయ్ హర్పిత ఏం చేస్తున్నావు ఏం సంగతులు అని అడిగితే అప్పుడు అనిపిస్తుందా? నేను అలా ఎవరి మీద అనుకోను. ఏం క్వాలిటీస్ కావాలి? మంచిగా చూసుకోవాలి. చూసుకుంటాను ఇంకా. మీరు కాదు. ఓకే అంటే కావాలనుకున్న పర్సన్ లో మంచిగా నన్ను చూసుకోవాలి. ఓకే లైక్ చిన్న పిల్లలాగా. ఓకే ఏది చేసినా అర్థం చేసుకోవాలి. చేసుకోపోమ్మా చేసుకోపో. అలా తను చేసుకోపోన్నా నేను ఏదంటే అది చేసేసారా టైప్ అయితే కాదు. నా హస్బెండ్ ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే నా వైఫ్ ఆర్ నా లవర్ నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది ఏం చెయ్యదు అనగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు కావాలా? ఏదైనా పర్లే. ఏదైనా అంతే ఒప్పుకోను. 100% ఉండాలి ఉండాలి. అంటే ఇప్పుడు డబ్బు కోసమే ప్రేమిస్తావా? లేదు, ప్రేమ కోసం ప్రేమిస్తున్నాం. అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా. బతకడానికి డబ్బు కావాలిగా. నువ్వు చేస్తున్నావు కదా. ఓకే నా వరకు వచ్చేసి నేనే చూసుకుంటా 100%. అది ఉంది కదా. అంటే కొంతమంది నాకు ఎంత కావాలి మంత్లీ ఎంత కావాలి ఆ ఫేమ్ ఉండాలి అలా ఏమైనా? నాకు ఫేమ్ అయితే ఏం లేదు, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటాను షూర్. మామూలుగా కొన్ని సార్లు వెంటనే కామెంట్స్ వచ్చే కామెంట్స్ ఇది అనమాట. అంటే మేకప్ వేసుకుంటేనే కానీ ఒక ఫిమేల్ లీడ్ గా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా? నేనే అనుకుంటా. నువ్వు అనుకుంటా? అంటే జనరల్ గా మేకప్ ఇంట్లో అయితే నార్మల్ గా ఉంటాను. మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. మేకప్ తీస్తే అసలే నార్మల్ వెళ్ళొద్దాం షాప్ కని వెళ్ళిపోతా నేనే. ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బయట? మేకప్ లేకపోతే అసలు ఫేస్ దారుణంగా ఉంది. అదే ఇంత ఓపెన్ గా ఎలా చెప్పుకుంటున్నా? అంటే నాకు కూడా అనిపించింది. అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది. అందుకే నాకు ఇప్పుడు నచ్చావేమో మేబీ. అదులేండి మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు. కృష్ణ చైతన్య వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి, నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్కి వచ్చారు. అక్కడ అయితే ఓకే జాగ్రత్త చేసుకోరండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్ లేదు. సో నా వరకు కరెక్ట్ గానే ఉన్నారు. వాట్ ఎవర్ నేను అక్కడ అమ్మాయిలది కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేనున్నాను, ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే, కానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు. మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా. ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయి కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుకుని ఉంటది. ఓకే ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చేమో కానీ మేబీ 100%. ఓకే నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే 100%. మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేశారు ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. సో ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో, దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళ మోటివేషన్ స్పీక్ లానే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పావు, నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సినిమా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి మీకు ఉన్నోళ్ళ మీరు ఫస్ట్ ఉన్నోళ్ళ మీన్స్ ఓకే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఇంట్లో. మీకు అయితే కష్టాలు ఉండవేమో? ఆ కష్టాలు లేకుండా ఎలా అంటే నేను డిపెండెన్స్ కాదు ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటాం. ఏది అయినా నేనే చూసుకుంటా. మేము 3 అమ్మాయిలు, డాడీ వాళ్ళు అక్క వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేశారు, బాగున్నారు. ఇద్దరికి పెళ్లి అయిపోయి నీకు ఒక్కదానికి అవ్వలే?
ఓకే. అండ్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే. చిన్న పాప నేను. ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ ఎక్కడో నేను ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా నేను పోగొట్టుకున్నానని ఒకసారి ఫీల్ అవుతూ ఉంటా. సినిమా కష్టాలు ఏంటి నీవి? సినిమా కష్టాలు నెంబర్ ఆఫ్ ఇప్పుడు మీకు తెలియకుండా అమ్మాయిలు ప్రతి దాంట్లోనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్తాం, అక్కడ ఒక 10 మెంబర్స్ అమ్మాయిలు వస్తారు. వాళ్ళల్లో మనం సెలెక్ట్ అవుతామా కామా అదొక టెన్షన్ ఉంటుంది. బట్ వాళ్ళు మనకి అంత ఈజీగా ఛాన్స్ రాదు. మన యాక్టింగ్ చూడాలి. ఓకే ఈ అమ్మాయి ఏంటి బాడీ ఫిజిక్ ప్రతిదీ ఉండాలి. ఒక హీరోయిన్ అంటే ఆ అమ్మాయి కళ్ళు కానీ స్కిన్ టోన్ కానీ వాట్ ఎవర్ అన్నీ ఉండాలి. కొంతమంది దగ్గరికి వెళ్తే లైక్ ఈమె ఏం సెట్ అవుతుందిలే అన్న కూడా అనేస్తారు. కానీ ఎక్కడో నాకు ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది, నాకు లైఫ్ ఉంది, నాలో ఆ క్వాలిటీ ఉంది అని చెప్పేసి నేను ఎవరు నెగిటివ్ అన్నా నేను పట్టించుకోను. ఓకే. అన్నారా ఎవరైనా ఇబ్బందులు పడ్డావా? ఫేస్ మీద చెప్పారా? అలా ఫేస్ మీద ఎందుకు చెప్పలేదు, బట్ ఏదో వస్తుంది కదండి టాపిక్, అలా నా వెనక మాట్లాడుకుంటా ఉన్నారు. నీ గురించి బ్యాక్ సైడ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉంటారు ఆబ్వియస్లీ. ఏం చేస్తావు వాళ్ళటప్పుడు? నేనంటూ ఇప్పుడు నా గురించి ఏది నెగిటివ్ అనుకుంటారో అది అంతా పక్కన పెట్టి వాళ్ళు నెగిటివ్ 100% అనుకున్నారనుకో, నేను పాజిటివ్ 200% చేసి చూపిస్తాను. సో ఆ ప్లేస్ వచ్చేంత వరకు నేను మాట్లాడొద్దు అనుకుంటా. ఇప్పుడు నీకు లీడ్ రోల్స్ లేవు, సైడ్ రోల్స్ ఉన్నాయి, చేస్తావా? అంటే ఆ క్యారెక్టర్ మీద నాకు ఇంపాక్ట్ వస్తుంది. లైక్ నాకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం, ప్రతి ఇంటర్వ్యూలోనే నేను చెప్తాను. లైక్ ఇప్పుడు రీసెంట్గా అమ్మాయి క్యారెక్టర్ బాగా హైప్ వచ్చింది. సో అలాంటి హైప్ వచ్చే క్యారెక్టర్స్ చేస్తాను, నార్మల్ అయితే చెయ్యను. ఓకే, ఓన్లీ హైప్ వచ్చే క్యారెక్టర్స్. లైక్ ఇప్పుడు చాలా మంది గ్లామరస్, చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. వై నిన్ను అని అంటే నువ్వేం చెప్తావు? నిన్ను ఎందుకు తీసుకోవాలి? ఒక డైరెక్టర్కి ఓకే ఈ మూవీకి ఈ హీరోయిన్ ఇలా ఉండాలి, బాడీ ఫేస్ కళ్ళు, ఈ క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతుంది అని డైరెక్టర్సే ఉంటారు. లైక్ పుష్పకి రష్మిక మందన అయితేనే సెట్ అవుతుంది అని అనుకొని ఆమెనే తీసుకున్నారు 1 or 2 part 2 కూడా. సో నా వరకు కూడా ఈ తిను అయితే సెట్ అవుతుంది క్వాలిటీస్లో అని నా వరకు డైరెక్టర్స్ ఒకవేళ ఇప్పుడు ఒక 2-3 మూవీస్ అలా వచ్చాయి. లైక్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ నుంచి నార్మల్ తెలుగు అమ్మాయి లుక్, 2 క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉంటాయి, లుక్ చేంజ్ ఓవర్ వస్తుంది. అలా ఒక మూవీ వచ్చింది. నీవు చేసిన సినిమాలు అక్కడికి వెళ్ళి రిలీజ్ అవ్వకుండా అయిపోయినవి ఎన్ని ఉన్నాయి? ఇంకా ఒక 2 మూవీస్ ఉన్నాయండి. రాకుండా ఆగిపోయా? పేమెంట్లు వచ్చాయా? కూడా జస్ట్ ఒకటి అడుగుతున్నా, పేమెంట్ తీసుకున్నారు, సినిమా యాక్ట్ చేశారు, ఆ సినిమా స్క్రీన్ మీదకి రాలా, ఫీల్ అవుతావా? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. పేమెంట్ వచ్చిందిగా అంటే పేమెంట్ నేను ఈరోజు 1 లక్ష రూపాయలు తీసుకున్నా, రేపు వెళ్ళి ఖర్చు పెట్టేస్తాను. ఒక మూవీ ఒక ఆల్మోస్ట్ 25-30 days నేను కష్టపడి చేసి వాట్ ఎవర్ మార్నింగ్ సెట్కి వెళ్ళి ఈవినింగ్ వరకు సెట్కి వెళ్ళి రోడ్స్లో పరిగెంతించి ఒక పిచ్చి దానిలా క్యారెక్టర్ వేసి ముంతాజ్ శ్రీరామ్లయ్య అని చెప్పి ఒక మూవీ చేశాను. లిటరలీ ఒక్క గ్యాప్ లేకుండా షూట్ చేశారు. డేలో ఒక 1/2 hour అండి, నాకు కొంచెం టైర్డ్ ఉంది కూర్చుంటా. ఇప్పటికీ 2 years అవుతుంది, రిలీజ్ చేయలేదు. ఇంకా రిలీజ్ అడుగుతావా రిలీజ్ చేయండి అని? నేను అడగను. నీకు యాటిట్యూడ్ ఉంది, అలాగే తింగరతనం ఉంది. అందుకే 2 భరించేవాడే హస్బెండ్ గా కావాలి. అదే ఇందాక భరిస్తున్నాం కదా, అరగంట అవుతుంది. ఇక్కడ వరకే భరిస్తారు, ప్రతి అమ్మాయి దగ్గర ఇదే చెప్తున్నారు మీరు. లేదు అలా ఏం చెప్పండి, నీకే చెప్పా ఇది. ఓకే అన్న, నిజం ఎవరైనా అన్నారా నిన్ను తింగరతనము ఉంది, ఇది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, తింగరతనం ఉంది, సైకోతనం ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. దాని నుంచి నాకు అన్ని భరించేవాడు కావాలి, అన్ని అంటే భరించలేని వాడు ఎవరైనా వచ్చి వెళ్ళిపోయాడా? అవునా? ఎవరు? ఏంటి కథ ఒకసారి చెప్పు, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్. చెప్పు ఒకసారి. వదిలేండి, దాని టాపిక్ తీస్తే ఇంకా ఏం లేదు, చెప్పు. జస్ట్ బ్రేక్ స్టోరీ, ఆయన పేర్లు ఏం చెప్పకు, జస్ట్ స్టోరీ వాట్ హ్యాపెండ్ అని చెప్పు అంతే. మన వరకు వచ్చి నాకు 100% అనుకొని వచ్చి అంత అయిన తర్వాత వదిలేస్తే ఆ పెయిన్ చాలా ఇదిగా ఉంటుంది. సో లిటరలీ నేను అది చాలా ఫేస్ చేశా. లైక్ నా పేరెంట్స్ నాకు 100% ఇచ్చారు, కెరియర్కి సపోర్ట్ ఇచ్చారు,
అంతా ఉంది, నేనే మిస్టేక్ చేసుకున్నా అని అనిపిస్తుంది. అందుకనేసే వాట్ ఎవర్ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నానో అది రీచ్ అవుతా కంపల్సరీ. 100% నమ్మకం ఉంది, అవుతా. ఇండస్ట్రీ వల్లనే ఇబ్బంది అయింది? ఇండస్ట్రీ వల్ల, పర్సనల్ లైఫ్ ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్. యా, అంటే నా తప్పు లేకపోయినా తప్పు అని చూపిస్తే నేను తీసుకోలేను. ఓకే, నువ్వు ఇలా చేసావని చూపించి ఎలా మంచి అనుకున్నారు తిను 100% అని అనుకున్నప్పుడు నేను 100% ఉన్నా. కానీ మీరు ట్రస్ట్ చేయకున్నా తను బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. తను కరెక్ట్ కాదు, లైక్ అలా అనిపించింది. ఇండస్ట్రీలో ఈ మాటలు కామన్ కదా? ఇండస్ట్రీ కాదు, అదే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో అంటే నేను పట్టించుకుని వాట్ ఎవర్ మన ఇంటి వరకు వచ్చి ఓకే లైక్ మా అని అనుకున్నప్పుడు లేదు తిను రాంగ్ అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఉంటుంది. వెళ్ళిపోయారా? బ్రేకప్? ఇట్స్ లైక్ బ్రేకప్ అని కాదు కానీ కంప్లీట్లీ పర్సనల్. సో లైఫ్ లో అది ఇంకా ఫేస్ చేయొద్దు అనుకుంటున్నా. ఏం నేర్చుకున్నావు? చెప్తున్నాను కదండి లెసన్. దేవుడు మనకి రైట్ ఆర్ రాంగ్ మనం తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి సిచ్యువేషన్ ఇస్తారు, టైం ఇస్తారు, ఆ డే వస్తుంది అన్నట్టు. మనం ఏది గుడ్డిగా నమ్మొద్దు. లిటరల్లీ మా పేరెంట్స్ కూడా ఓకే నా కూతురు 100% అని నమ్మారు ఆ రోజు. స్టిల్ ఇప్పటికీ నమ్ముతారు వాళ్ళు. కానీ అవతల వాళ్ళ నుంచి రాంగ్ ఉంటే వద్దు అక్కడికి వదిలేసేయాలి అని చెప్పి నాకే సపోర్ట్ మీన్స్ ఎంకరేజ్ చేసి లేదు నా కూతురు ఎక్కడున్నా మహారాణిలోనే బతుకుతుంది అంతే కదా. ఎస్, సో అగైన్ నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. ఇప్పుడు లిటరలీ నేను ఈ ప్లేస్ లో కూర్చున్నాను అనుకుంటే కూర్చున్నాను అని అది ఏం చెప్తారు, ఈ ప్లేస్ లో నేను ఇప్పుడు కూర్చున్నాను అంటే నేను అక్కడ వదిలేసాను కాబట్టి నేను ఈ ప్లేస్ వరకు వచ్చా. కాదు, కొంచెం నువ్వు నీ తెలుగు కొంచెం వచ్చి రానట్టుగా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా ఉందా? అంటే నేను కొద్ది రోజులు బెంగళూరులో ఉంటాను, ఒక లాస్ట్ 2-3 years బెంగళూరులోనే ఉన్నాను. డిప్రెషన్కి వెళ్ళావేంటి? ఏం లేదు, అలాంటివి ఏం లేదు కదా? లేదు, ఫైన్. ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ ఏం లేవు? లేదు, ప్రాజెక్ట్ ఉంది ఒక షో. నేను అంటే మనసు మనసు విరిగినట్టుంది. అది దేవుడు అంటారు కదండి, మనకి మనం కావాలి అనుకునే పర్సన్ మనకి రారు, మనం కావాలి అనుకునే పర్సన్ కి మనం వెళ్ళలేము. అదే నేను అందరి అంటున్నాను కదా, నేను వస్తానంటుంటే వద్దంటున్నారు. అదే అలా చెప్తున్నా. అందరూ చెప్తారు, ఇప్పుడు వీళ్ళు చెప్తారు కానీ నేను చాలా సిన్సియర్గా చెప్పి కెమెరా ముందు చెప్తున్నాను. కెమెరా ముందు ప్రతి ఒక్కరికి చెప్పారు మీరు. అవి వేరు, ఇది వేరు. తేజస్విని మణివాడు చెప్పలే, ఇంకొకరికి చెప్పారు. ఓకే, అన్ని చూసొచ్చా. అందుకనేసి ఫస్ట్ బ్లైండ్ గా ఏది వెళ్ళొద్దు. అర్పిత సీరియల్స్ కి పనికి వస్తుంది, సినిమాలకి తక్కువ, సినిమాలకి పనికి రాదు అనే కామెంట్స్ మీరేం చెప్తారు? ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది. నాకు సీరియల్ ఫేస్ కంటే మూవీ ఫేసే, నేను సీరియల్కి వెళ్ళినా కూడా ఈ అమ్మాయిలో మూవీ ఫేస్ క్వాలిటీ ఉంది అని చెప్పి సీరియల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లైక్ డైరెక్టర్స్, కెమెరా టీమ్ వీళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు మీరు మూవీస్కి ఫేస్లో మీకు ఆ కళ ఉంది అని చెప్పారు. అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, ఫీల్ అయ్యావా మొన్న జరిగిన ఇష్యూ? అక్కడ అల్లు అర్జున్ మిస్టేక్ ఏం లేదు కదండి. ఎందుకు లేదు? నీకు ఏమనిపించింది నార్మల్గా యాజ్ ఆడియన్స్? నీకు ఏమనిపించింది? తను హీరో, తన మూవీ తన ఫ్యామిలీతో చూడాలనుకున్నారు, వచ్చారు. సో లిటరలీ నేను ఇక్కడ ఫ్యామిలీ, చిన్న పిల్లలు 2 ఉన్నారు, వైఫ్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ డే కాకుండా ఓకే ఫ్యాన్ ఫస్ట్ డే చూడాలి అనుకుంటున్నారు, దానికి తగ్గట్టు ఓకే ఫస్ట్ డే చూడాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఓకే ఇలా వెళ్తే మనకి కంఫర్ట్ ఉంటుంది అని ఆలోచించుకొని వెళ్ళాలి. అందరు రష్లో వెళ్ళిపోయి చనిపోయారు అంటే అది అల్లు అర్జున్స్ మిస్టేక్ కాదని నేను అనుకుంటా.
యాజ్ ఆడియన్స్. ఓకే. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్, నేను పుష్ప 1కి 2కి 2 చూడాలి అని అనుకుంటా. ఫస్ట్ డే రష్ ఉంటారు, క్రష్ అంటే అల్లు అర్జున్ కదా, ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. ఓకే. రష్ ఉంటారు కాబట్టి ఓకే సెకండ్ డే వెళ్దాం. ఫ్యానే, ఎప్పుడు చూసినా మూవీయే కదా, ఫస్ట్ డే వెళ్ళి అంత రిస్క్ వెళ్ళి ఆ దీంట్లో చూడాలనుకోను. ఓకే. అల్లు అర్జున్ తప్పేది ఏం లేదు. లేదు. అల్లు అర్జున్ గా ఫ్యాన్ గా ఒక డైలాగ్ చెప్పు. అల్లు అర్జున్ కి ఏం చెప్పాలనుకుంటున్నాను? తగ్గేదేలే. వావ్, మార్చేసావుగా. అంతేగా, లైఫ్ లో తగ్గేదే లేదు, అల్లు అర్జున్ లో కూడా తగ్గేదే లేదు. యాక్ట్రెస్ గా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్? లైక్ సాయి పల్లవి. ఎందుకు సాయి పల్లవి బై? చాలా న్యాచురల్ గా చేస్తుంది. నీలాగా? అలాగా. ఎస్, థ్యాంక్ యూ. అంటే నేను న్యాచురల్ గా, అంటే నా న్యాచురల్ acting గా చూసి- మాట్లాడుతున్నా, న్యాచురల్ గా ఉన్నా, అందుకు నీలాగా న్యాచురల్ ఉంది. అంటే నేను కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. అందరు అన్నారు ఇందాక మీరు వంశీ ఫామ్, అందుకే మేబీ నన్ను తీసుకున్నాను. అబ్బా, న్యాచురల్ ఫామ్ అని ఆహా, ఆర్గానిక్. ఇలా కలుపుతుంది నేను అసలు అనుకోలేదు అసలు. ఓకే.